జగన్ రెడ్డి అలియాస్ చిట్టు రెడ్డి అని చెప్పి నామకరణం చేసి దాని మీద ప్రెస్ మీట్ పెట్టినప్పటి నుంచి వైసీపీ దొంగల ముఠా మొత్తం నన్ను కక్షగట్టారు. నా మీద రకరకాల ప్రయత్నాలు, కిరణ్ రాయల్ అనే వ్యక్తిని ఏదో విధంగా చేయాలని ప్రయత్నంలో భాగంగా రకరకాలు చేస్తారు. దానికి భయపడే ప్రసక్తి లేదని చెప్పి మరొకసారి తెలియజేయడానికి ప్రెస్ మీట్. వైసీపీ నాయకులు ఈరోజు పొద్దున్న నుంచి కూడా వాళ్ళ ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్స్టా ఐడీలలో వాళ్ళు నా మీద ఏమి చేయలేమా, కిరణ్ రాయల్ని ఏదో ఒకటి చేయాలి అనే ఆలోచనతో మాట్లాడుతున్నారు. ఎందుకంటే వాళ్ళకి మామూలే ఆడవాళ్ళు పెట్టి రాజకీయాలు చేయడం జగన్మోహన్ రెడ్డికి అలవాటే. విజయమ్మను వాడుకున్నాడు, శర్మిలను వాడుకున్నాడు, ఇంకా అమ్మను వాడుకున్నాడు, ఎలక్షన్ అయిపోయినాక పక్కా పెట్టాడు. ఈరోజు అదే మరి ఇక్కడ ఒక ఉన్నాడు రెడ్డి, వైరస్ రెడ్డి, అభినయ్ రెడ్డి ఆయన పేరు. ఆయన కూడా పేరు పెట్టాల్సిన అవసరం ఉంది. ఆయన తిరుపతిలో ఆయన ఎవరెవరు వాడుకున్నాడు, ఏమేం చేసినాడో ఇంక అన్నీ స్టార్ట్ చేస్తాం మేము, అవసరం ఉంది కాబట్టి. ముందు ఎవరికో నేను 1,20,00,000 డబ్బులు తీసుకున్నానంట. ఒక క్రిమినల్ కిలాడి లేడీ, తన పేరు లక్ష్మి. తను ఈరోజు వీడియో ఇచ్చింది, వీడియో చూపిస్తాను. తను పెట్టిన వాయిస్ అటు పెట్టు. అతను నా పిల్లల్ని చంపుతానని బెదిరించి ఎన్నో చేసి కేవలం 30 లక్షలకు నా బాండ్లు చెక్కులు రాయించాడు. నా దగ్గర వీడియో రికార్డ్ తీసుకున్నాడు. ఇలా బెదిరించి అన్ని ప్రూఫ్స్ ఉన్నాయి నా దగ్గర. ఇంకా నేను బతకలేను, అప్పులు ఎక్కువైపోయాయి, పిల్లలకి సమాధానం చెప్పలేకపోతున్నారు. అతను ఎవరు? కిరణ్ రాయ్, తిరుపతి జనసేన ఇన్ఛార్జ్. ఆయన చనిపోయాకైనా ఆ డబ్బులు నా పిల్లలకి చెందుతాయని ఆశిస్తున్నాను. కేవలం కిరణ్ రాయ్ ఈరోజు చనిపోతున్నారు. ఈ ప్లే బాగుంది చూసారా, ఆర్టిస్ట్ ప్లే. నిన్న ఇచ్చిన 1,20,00,000 ఏమైనా ఇండోలు ఎక్కడుంది? ఇండోలు ఎక్కడుంది? 1,20,00,000 నిన్న ఇచ్చిందా, మొన్న ఇచ్చిందా, ఇప్పుడు ఇచ్చింది? 1,20,00,000 అబద్ధం. ఏమైనా ఎవిడెన్స్లో ఉన్నాయి మీ దగ్గర? 1,20,00,000 నాకు ఇచ్చిన టైం ఆధారాలు లేవు. మా ఇంటి పక్కన ఉన్నింది. ఏదో చీట్లు డబ్బులు వేసుకుంటే చుట్టుపక్కల ఆడవాళ్ళతో ఇబ్బంది పడతా అంటే నేను మాట్లాడి సెటిల్ చేసాం. ఆ అమ్మాయి సెటిల్ చేయబడి ఇచ్చిన ఆడియో కూడా వినిపిస్తా, వీడియో పెట్టి ఒకసారి. ఆ అమ్మాయి ఏం మాట్లాడిందో 2 సార్లు టీ లక్ష్మి, వైఫ్ ఆఫ్ టీ బృందకుమార్. నాకు కిరణ్ రాయల్ అలియాస్ కిరణ్ కుమార్ అనే అతనికి 2013 నుండి ఈ రోజు వరకు చాలా ఆర్థిక లావాదేవీలు ఉన్నాయి. దీని మూలంగా గత కొద్ది కాలంగా చాలా గొడవలు జరుగుతున్నాయి మా మధ్య. ఈరోజు అనగా 18/11/2023 పెద్దల సమక్షంలో ఒక ఒప్పందానికి వచ్చాం. ఈ రోజు నుంచి అతని వల్ల మా కుటుంబానికి ఎటువంటి హాని జరగకూడదు. అదేవిధంగా నా తరపు నుంచి, నా పిల్లల తరపు నుంచి అతని కుటుంబానికి ఎటువంటి హాని జరగదు. ఫైనాన్షియల్గా అన్నీ మేము ఈరోజు సెటిల్ చేసుకున్నాం. అది ఆ లావాదేవీలన్నీ ఒక లిఖితపూర్వక పత్రంలో రాసుకున్నాం. ఇది అన్నీ నేను దైవ ప్రమాణంగా చేస్తున్న సాక్ష్యం. ఇది ఇంకో వీడియో, లేటెస్ట్ వీడియో. డబ్బులు తీసుకున్నప్పుడు 15 లక్షలు ఒకసారి, 15 లక్షలు ఒకసారి తీసుకునింది. 15 లక్షలు తీసుకున్నాక పెట్టి మాట్లాడే వీడియో. డబ్బు తీసుకునే వీడియో. ఒక హోటల్లో డబ్బులు తీసుకుని నా దగ్గర ప్లేజీ ఆ అమ్మాయి కిలాడి లేడీ తెలిసి వీడియో తీసుకున్నాం మేము. ఎందుకంటే ఇంకా అమ్మాయి గురించి ఇప్పుడు అమ్మాయి ప్రొఫైల్ ఇంట్రడక్షన్ చేస్తాను. పక్కన వాళ్ళు కొడుకున్నాడు, వాళ్ళ కొడుకు ఏమో డబ్బులు తీసుకోరు మా దగ్గర ఒక హోటల్లో సెటిల్ చేసుకున్న వీడియో ఇచ్చారు. ఆ సెటిల్ చేసుకొచ్చిన వీడియో కూడా చూపిస్తాను. అది చూపించు ఇంకో వీడియో. చీటీ అమౌంట్లు అవన్నీ, చిట్స్ అమౌంట్
ఏదో 50 లక్షలు ఎంత చేసి ఉంటే అది మాట్లాడి తీసుకుని ఆ అమ్మాయి అప్పులు అయిపోతే మనం ఏం చేస్తాం ఊర్లో? ఆ అమ్మాయికి తాగుడు అలవాటు ఉంది, మద్యం అలవాటు ఉంది, రకరకాల అలవాట్లు ఉన్నాయి. ఆ అమ్మాయి మీద మీకు చూపిస్తాను, ఎఫ్ఐఆర్లో చూపిస్తాను. కిరణ్ రాయ్కి నాకు గత కొన్ని సంవత్సరాలుగా ఉన్న లావాదేవీలు ఇది వేరే వీడియో లేటెస్ట్. వల్ల డబ్బులు తీసుకున్నాక అనేక గొడవలు అయ్యాయి. ముందు చెప్పినట్టుగా ఇచ్చిన చెక్స్, బాండ్ అన్నీ ఈ రోజుతో క్లియర్ అయ్యాయి. ఆ తర్వాత మిగతా వాటికి 2 చెక్కులు, బాండ్స్ ఇచ్చారు. ఈ రోజు నుంచి అతనికి నాకు ఎటువంటి లావాదేవీలు లేవు. నా కుటుంబం నుంచి అతని కుటుంబం నుంచి నా కుటుంబానికి ఎటువంటి హాని జరగకుండా ఉండాలని కోరుకుంటున్నాను. ఈరోజు 50 లక్షల రూపాయలు చీటీ చేశాం. 8/24 ఇప్పుడు కాదు, ఇది అతనికి నాకు 2016లోది వేసింది. ఎటువంటి లావాదేవీలు లేవు. అన్నిట్లకి పెద్దల సమక్షంలో బాండ్స్, చెక్లు ఇచ్చాడు. గోల్డ్కి రావాల్సిన డబ్బులు, తేజు అనే అమ్మాయి మనీకి అన్నిట్లకి అతను హామీ ఉంటానని చెప్పి షూరిటీ ఇచ్చాడు. ఇప్పుడు తాజాగా వాళ్ళ కొడుకు ఇందాక మాట్లాడాను నాతో 10 నిమిషాల ముందు. అది కోసం వినాలి, విన్నాక నేను మాట్లాడతాను. వాళ్ళ కొడుకు ఏం మాట్లాడాడు అది కూడా వినిపిస్తాను. ఎందుకంటే ఇది వైసీపీ ఆడుతున్న చిల్లర రాజకీయం, చిల్లర గదవలు ఆ రోజు నా అంకుల్ నేను చూసుకుంటా, అంకుల్ మీకు డబ్బు సెటిల్ చేసుకున్నారు. ఆమె నేను ఏదో ఇంట్లో గొడవ టాబ్లెట్లు వేసుకుని హాస్పిటల్కి వచ్చింది అంకుల్. ఎప్పుడు వీడియో రికార్డ్ చేసినా కూడా తెలియదు. ఆ ఫోన్ కూడా నా దగ్గర లేదు. నిన్న వైసీపీ నాయకులు మీ అమ్మని కలిశారంటే ఆ విషయం తెలుసా నీకు? నిన్న వైసీపీ నాయకులు మీ అమ్మని కలిసి 25 లక్షల డబ్బులు డీల్ మాట్లాడారంటే తెలుసా నీకు? అంకుల్ రూపాయి ఇంట్లో నుంచి బయటకు పోలమ్మా, 25 లక్షలు అన్నారు. సరే, ఇప్పుడు మళ్ళీ ఎందుకు టాబ్లెట్ వేసుకుని మీకు గొడవ, ఫ్యామిలీ మెంబర్స్ గొడవ వచ్చింది. కిరణ్ రాయల మీద చెప్పాల్సిన అవసరం ఏముంది ఆయనకి? మీరు ఇంటికి రండి అంకుల్, ఇంటికి వచ్చి అడగండి. మీరు ఏం చేస్తారు చేసుకోండి, మీ ఇష్టం. మేలుపోతున్నా ఇల్లు అనేసి మీరు ఏం చేసుకుంటారు చేసుకోండి. కాదు రే చరీష్, నేను అడుగు, మీ అమ్మ ఇలా చేసి కరెక్టా కాదు? నువ్వు చెప్పు, మనస్ఫూర్తి చెప్పు, కరెక్టా కాదా? కాదు అంకుల్, నేను ఎందుకు చెప్తున్నా, కాదు అసలు కాదు. ఏరా డబ్బులు వచ్చి తీసుకున్నారు, మంచిగా చెక్కులు ఇచ్చిన, బాండ్ ఇచ్చిన, అన్ని సెటిల్ చేసిన, పోనీ మీ డబ్బులు మీకు ఇస్తే మోసం చేశారని చెప్పి స్టేట్మెంట్ ఇస్తే, మీకోసం పోలీసు వాళ్ళు తిరుగుతా అంటే పోలీసు వాళ్ళు పోకూడదని చెప్పి నేను ఆపితే నా మీద ఈ మాట చేస్తారా మీరా? చెప్పు చరీష్. మళ్ళీ అది చెప్తున్నాను కదా, తెలియదు. ఎందుకు నిద్ర మాతలు వేసుకుంది మీ అమ్మ? ఎందుకు మీ ఇంట్లో కాదు, మీ ఎందుకు నిద్ర మాతలు వేసుకుంది మీ అమ్మ? నీ గొడవ అనేసి మీ అమ్మకి మీకు గొడవ? ఊర్లో అంతా అప్పులు చేసింది అంకుల్. వాళ్ళంతా ఇల్లుకి వస్తున్నారు. మా అన్న అడిగాడు చేసుకునేసి దానికి నా మీద చెప్పేసింది. అది వాళ్ళ కొడుకు ఆయన సుకుమారుడు, వాళ్ళు డబ్బులు తీసుకున్నాడు సుకుమారుడు. ఆ సుకుమారుడు ఇందాక కాల్ చేశాడు, ఏరా డబ్బులు తీసుకోకుండా డ్రామాలు ఆడతారు మీరంటే చెప్పాడు. ఆయన మీద చాంద్వాజీ పోలీస్ స్టేషన్ జైపూర్ ఒక ఫ్రాడ్ కేసు ఉంది. దానికి సంబంధించిన ఎఫ్ఐఆర్ కాపీలు మీకు అంతా ఇస్తాను, తీసుకో మీడియాకి. విశాఖపట్నం సిఐడి ఆఫీస్లో కేసు ఉంది. బెంగళూరు సైబర్ క్రైమ్ కేసు ఉంది. ఆ అమ్మాయి జనాల్ని మోసం చేసి ఆన్లైన్లో బెట్టింగ్లు ఆడించి 2-3 కోట్ల దాకా డబ్బులు లాసై పిచ్చి పట్టిపోయి మద్యానికి రకరకాల దానికి బానిసై కొడుకులు అనసక కొట్టు తిట్టిన ఆ అమ్మాయి కోసం జైపూర్ నుంచి 6 మంది పోలీసులు వచ్చి ఆ అమ్మాయిని తిరుచానూరు పోలీస్ స్టేషన్లో ఎత్తుకోపోయి కూర్చోబెడితే 2021లో స్టేషన్లో కూర్చోబెడితే నా కాళ్ళు పట్టుకుంటే మా ఇంటికి వచ్చి కొడుకులు సిఐకి ఫోన్ చేసి ఆడపిల్ల సార్ కేసు బెయిల్ ఇవ్వండి, స్టేషన్ బిల్ నుంచి పంపించండి అని మాట్లాడి బెయిల్ తీయించా. స్టేషన్ బిల్ 2021లో. మళ్ళీ జైపూర్లో మళ్ళీ కేసు నమోదైతే ఆ కేసు సంబంధించి పరారీలో ఉంది అమ్మాయి. పరారీలో ఉంటే ఆ పోలీసు వాళ్ళు ఇప్పుడు తిరుగుతారు అమ్మాయి కోసం. నిన్నటి దినం చిగురువాడకి ఆ అమ్మాయి కోసం పోయినారు పోలీసులు. ఆ అమ్మాయి ఏం చేయాలో తెలియని పరిస్థితిలో ఉంటే దీన్ని ఆల్రెడీ మిస్టర్ వైరస్ రెడ్డి, అభినయ్ రెడ్డి అండ్ కో అండ్ బ్యాచ్ సిగ్గులేని వాళ్ళు ఆడవాళ్ళు పెట్టి రాజకీయం చేస్తారు. ఛాలెంజో దమ్ముంటే ఎదురుగా రా, లేదా ప్రెస్ మీట్లో రా, లంగా పనులు మాత్రం చేయొద్దండి. లంగా గల్లరా 62 ఓళ్ళతో ఓడిపోయారు తిరుపతిలో. సిగ్గులా లంగా పనులు చేస్తారా? ఎవరో పాపం ఎవరో బాకీ ఆడదాన్ని పట్టుకొని ప్లేయర్ తీసుకొచ్చి ఒక క్రిమినల్ లేడీని తీసుకొచ్చి ఆడతారు గేమ్. మీ మాదిరి ఎవిడెన్స్ లేవా? ఇప్పుడు పోలీసులు అమ్మాయి అరెస్ట్ చేయబోతున్నారు. 2 రోజుల్లో మీరే చూస్తారు. 2-3 రోజుల్లో ఆ అమ్మాయిని పోలీసులు అరెస్ట్ చేయబోతున్నారు. అమ్మాయి కోసం పోలీసులు ఆల్రెడీ వెయిట్ చేస్తారు కాబట్టి ఆ అమ్మాయి నిద్ర మాత్రం వేసుకుని డ్రామా ఆడింది. 2 రోజుల మీడియా పిలిపిస్తా ఆ అమ్మాయిని అరెస్ట్ చేస్తారు జైపూర్ పోలీసులు. మీరే చూడండి ఆ అమ్మాయి గురించి ఎన్ని కేసులు ఉన్నాయో. ఆ అమ్మాయి మీద వైజాగ్, బెంగళూరు, జైపూర్లో అమ్మాయి మీద అనేక కేసులు ఉన్నాయి. బెట్టింగ్ కేసులు.
చిల్లర కేసులు, మాఫియాలు, బ్లాక్మెయిల్ అన్నీ చేసి చాలా కిలాడీ లేడి అమ్మాయి. అలాంటి అమ్మాయిని తెలిసే మీకు ఇల్లు ఖాళీ చేయించేశారు. అమ్మాయిని పక్కింట్లో ఉంటే ఇల్లు ఖాళీ చేయించారు ఇలాంటి అమ్మాయి అనేసి. పోనీ హస్బెండ్ చనిపోయాడని చెప్పి బాధల్లో ఉంటే రాజకీయ సహాయం చేసిన వాళ్ళు మేము. ఇలాంటి దాన్ని పెట్టుకొని రాజకీయాలు చేస్తున్నారు. చిట్టిరెడ్డి అండ్ కో. జగన్మోహన్ రెడ్డి మళ్ళీ అంట, జగన్మోహన్ రెడ్డి పేరు చిట్టిరెడ్డే, పొట్టిరెడ్డి కూడా, పొట్టిరెడ్డి చిట్టిరెడ్డి అంట. ఏమి పీకుతారు పీక్కోండి, ఇంకా ఏం చేస్తారు చేయండి. ఏ టెక్నాలజీ వచ్చినా కూడా మీరేం మాట్లాడతారు. ఎవరో పెట్టుకొచ్చి అమ్మాయి 1,20 లక్షలు డబ్బులు ఇవ్వాలని, డబ్బులు తీసుకున్న అమ్మాయి చెప్తాను, వాళ్ళ కొడుకు చెప్తున్నారు మోసం చేశారని చెప్పి మీ సోషల్ మీడియాలో ఓవర్ యాక్షన్ చేస్తే నేనేందో మా పార్టీ గురించి ఏందో పవన్ కళ్యాణ్ గారికి తెలుసు. మీరు రాజకీయంగా నన్ను తొక్కాలని ఎన్నో ప్రయత్నం ఎలక్షన్ ముందు నుంచి చేస్తున్నారు, మీ వల్ల కాల. వీళ్ళ దగ్గర ఒక బ్యాచ్ ఉంది, అభినయ్ రెడ్డి ఒక బ్యాచ్, చిత్తుకాయలు ఏరుకునే గంజా బ్యాచ్ ఒకటి ఉంది. చిల్లర నా కొడుకున్నారు ఒక 5-6 మంది చెత్తనాయలు తిరుపతిలో. వాళ్ళ పిల్లల వాళ్ళు మాట్లాడరు, అలాంటి వాళ్ళు పెట్టుకున్నాడు. కాబట్టే నువ్వు అభివృద్ధి చేసినా చెప్తే 63,000 సిగ్గులేదు 63,000 ఓడిపోతావు తిరుపతిలో. నువ్వా ఎందుకు ఓడిపోయినావో? ఇట్లాంటి లంగా పనులు చేసే. ఇప్పుడు చెప్తలే కదా, నీ కథ అంతా బయట తీస్తాం. నువ్వు వచ్చి డైరెక్ట్ ఫైట్ రా. ఇంకా ఇట్లాంటి చిల్లర పనులు చేస్తారా? రాజకీయాల దమ్ముంటే రా. భూమన కరుణాకర్ రెడ్డి కుమారుడు భూమన అభినయ్ రెడ్డి, ధైర్యం ఉంటే రా, పైకి రా. లేదా ప్రెస్ మీట్లో నీ చెంచాగాలు పంపించు. ఇద్దరు కుక్కలాడే కదా, కుక్కలు పంపించు. ఆడవాళ్ళకి డబ్బులు ఇచ్చి మీ ఇంటికి పిలిపించుకుని వీడియో రికార్డులు చేసుకొని 2016ది 2025కి పెడితే జనాలు గొర్రెలరా. దీనికి మళ్ళీ ఆయనకి వైసీపీ వాళ్ళు కనెక్ట్ అని ఫేస్బుక్లో వాళ్ళు ట్విట్టర్లో వైసీపీ వాళ్ళు మీరేం చేస్తామని కిరణ్ అనేసి నా ఇంట్రుక కూడా పేకలేరు. నా ఇంట్రుక కూడా పేకలేరు మీరు ఎవరు. ఎందుకంటే నేను పర్ఫెక్ట్గా ఉన్నా. ఇక్కడ కూడా ఆర్థిక లావాదేవీలు రాజకీయాన్ని కట్టడం కరెక్ట్ కాదు. దానికి సంబంధించి ఎవిడెన్స్ మీకు ఇచ్చాను. రేపు పొద్దున ఎస్పీని కలిసి ఆ అమ్మాయి మీద కేసు కట్టబోతున్నాం. ఎందుకంటే ఆ అమ్మాయిని 2 రోజులు అరెస్ట్ చేయబోతున్నారు, నేను కాదు. మీకు అందరూ చెప్తున్న మీడియా వాళ్ళ సాక్ష్యం. ఆ అమ్మాయిని జైపూర్ పోలీసులు అరెస్ట్ చేయబోతున్నారు. పోలీసు వాళ్ళు తిరుపతిలో ఉన్నారు. ఆ అమ్మాయి కొంచెం తిరుగుతున్న సంగతి అమ్మాయికి తెలుసు. ఆ అమ్మాయి ఊర్లో అప్పులు చేసేసి నిద్ర మాత్రలు వేసుకుని డ్రామా ఆడి దానికి కిరణ్ రాయ్ అని పేరు పెట్టింది. వాళ్ళ కొడుకే సాక్ష్యం. వాళ్ళ కొడుకు ఏమంటారు కడుక్కొని చెప్తే వీళ్ళకంటే వీడియో మాట్లాడుకోవచ్చు మీడియా వాళ్ళు కూడా ఓపెన్. ఇవన్నీ చిల్లర రాజకీయాలు కరెక్ట్గా తిరుపతిలో. దీనికంతా భయపడే ప్రసక్తే లేదు. ఒకవేళ అభినయ్ రెడ్డికి అంత ప్రేమ ఉంటే ఆ 1,20 లక్షలు ఇవ్వాలని ఇచ్చేమని చెప్పండి. పోనీ వాళ్ళ కష్టాలు ఏమిటి తీరుతాయేమో, ఏమైనా కష్టాలు తీర్చుకోవచ్చు. బాగా పబ్లిసిటీ చేసుకుంటారు, తీసుకొని. దీనికంతా ఒకటే మీడియా మిత్రులు తెలియజేసేది, జనసేన పార్టీ నాయకుల్ని, ఒక కులాన్ని తిరుపతిలో కాపులు బలిజీలు ఎదగకూడదబ్బా. వీళ్ళకి ఒప్పుకోరు. ఎంత మీరే ఉండాలా, మీ అబ్బా కొడుకులు మీరే ఉండాలి, ఎవరు ఉండకూడదా? కాపులు బలిజీలు ఎదిగితే వాళ్ళని తొక్కేయాలని ప్రయత్నం, లేదా వాడు కుల మీద ముద్ర. తిరుపతిలో మీ రాజకీయ చరిత్ర సమాధి చేస్తాం, ఛాలెంజ్ చేస్తున్నా. తిరుపతిలో మీ రాజకీయ చరిత్ర సమాధి చేస్తాం. ఊరికే ఆడవాళ్ళ లంగా పనులు చేయొద్దు. అభినయ్ రెడ్డి అండ్ కో అండ్ బ్యాచ్ అండ్ చిట్రెడ్డి జగన్ రెడ్డి అండ్ బ్యాచ్, జగన్మోహన్ రెడ్డి అండ్ బ్యాచ్కి సిగ్గుండాలి. ఏందా తీసుకొని వచ్చి 1,20 లక్షలు మోసం చేయాలంటే ఇచ్చేసాడు డబ్బు. అంత ప్రేమ ఉంటే అమ్మాయికి మీరు హాస్పిటల్ ఉందంటే పోండి. ఆ పిల్లతో పాటు మీరు కూడా జైలుకి పోతారు. ఆ పిల్లలు రాజస్థాన్ పోతే మీరు తీహార్ పోతారు. అనేక కేసులు ఉన్నాయి, ఎవిడెన్స్ చూపించా కదా. కాబట్టి జగన్ గురించి నేను మాట్లాడడం కాదు. ఇప్పుడేదో వచ్చింది జగన్ చెల్లి మళ్ళీ అక్క కూడా మాట్లాడింది. జగన్ అక్కా చెల్లెళ్ళు జగన్ తుండేలో మాట్లాడతారు. నువ్వు అట్టే ఉండవు. దీనమ్మా జీవితం నీ దగ్గర ఉన్న నాయకులు అట్టే ఉండరబ్బా. అంత చిల్లరగాలుగా ఉండరా చిట్రెడ్డి, వైరస్ రెడ్డి, అభినయ్. ఇట్లాంటి రాజకీయాలు మానుకుంటే తిరుపతిలో కొద్ది రోజులు రాజకీయాలు చేయగలుగుతావు. లేదంటే ఎక్కడికక్కడ ఎండగడతాం. కాబడదారు. ఇట్లాంటికంతా భయపడే ప్రసక్తే లేదు. చివరిగా వైసీపీ అండ్ బ్యాచ్, చిట్టండి అండ్ బ్యాచ్ వైసీపీ నాయకులు, ఈ పెయిడ్ ఆర్టిస్టులు, ఈ కిలాడీ లేడీలు, నా ఇంటర్కి ఊడిపోతే నేను ఏం చేయలేను. కానీ షాంపూలు సరిగా వాడక నాదైతే పీకలేదు. ఇది మాత్రం వస్తుంది. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. ఏమన్నా వైసీపీ సోషల్ మీడియా పెడతా ఖచ్చితంగా. రేపు వైసీపీ సోషల్ మీడియా పెడతానా, అమ్మాయి కిలాడీ లేడీ మీద పెడుతున్నాం, డిఫర్మేషన్ కేసు కూడా వేస్తాము. ఎవరు వదిలే ప్రసక్తి లేదు. పిల్లాట్లాడతారా మీరు? డబ్బులు తీసేసుకొని మీరు మాట్లాడుకొని ఆర్థిక లావాదేవీలు తెలుసు. ఇట్లాంటి ఉంటాయని తెలిసే మేము ముందుగా జాగ్రత్తగా అమ్మాయి వీడియో తీసుకున్నాను. అయినా తల్లి డబ్బులు తీసుకుని మళ్ళీ కపడతాను. ఎందుకంటే నువ్వు 10 లక్షలు ఇచ్చి 30 లక్షలు చెప్పిన దానివి. నీ గురించి ఈ వీధిలో వచ్చి చెప్తారు. తిరుపతిలో నీ ఊరు చిగురు ఆడపోతే చెప్తారు. నీ ఊరు చిగురు ఆడకపోతే నువ్వు ఎలాంటి దాన్ని చెప్తారు. నీ కొడుకులు చెప్తారు. నువ్వు కొనే వైన్ షాపు ఏంటంటే బ్రాంతి షాపు వాడు చెప్తాను. ఇంకవన్నీ మనం ఆడకూడదులే, ఇంకవన్నీ మనకు వద్దులే. అవేం బ్రాండ్ అవుతాం మనకి ఎందుకని. ఆ బ్రాంతి షాప్ పోతే చెప్తారు. ఏమే నీ అలవాట్ల బట్టి నేను చెప్పాల్సిన అవసరం లే. అన్ని జైపూర్ పోలీసు వాళ్ళు చెప్తారు.
కరెక్ట్గా చూడండి 48 గంటల్లో ఆమెను అరెస్ట్ చేయబోతున్నారు జైపూర్ పోలీసులు. వాళ్ళు ఆల్రెడీ తిరుపతిలో ఉంటారు, సమాచారం అమ్మాయి కూడా తెలుసు. ఇవన్నీ కూడా పెద్ద స్కెచ్ ప్రకారం వాడు ఒకడు మొబైల్ షాప్లో పనిచేస్తాడు, చిల్లరగాడు అభినయ్ దగ్గర ఉంటాడు. ఒకడు మొబైల్ షాప్లో పనిచేస్తాడు, వాడు మా కులం అని చెప్పుకుంటాడు, చెడబుట్టిన నా కొడుకు వాడు. వీళ్ళంతా కలిసే ఇవన్నీ డ్రామా అన్న సంగతి తెలియజేస్తున్నా. ఎక్కడికక్కడ జనసేన పార్టీ, జనసేన వీర మహిళలు, జనసేన వాళ్ళు భయపడే ప్రసక్తిలా ఛాలెంజ్ చేస్తున్నా. మీ దగ్గరికి ఏ ఉన్నాయి తీసుకురండి, ఏమేమి పెడతారో పెట్టుకోండి, ఏమీ కాదు, ఏమీ కాదు. మీరంతా జాదుగాలో ఈ రాష్ట్రానికి తెలుసు. చిట్రెడ్డి, వైరస్ రెడ్డి, మీకు అందరూ ఛాలెంజ్ చేస్తున్నా, మీరు ఏం చేస్తారు చేయండి. ధన్యవాదాలు, థ్యాంక్ యూ. మాట్లాడు ఇప్పుడు 2015లో 16, 17 వెళ్ళిపోయారు. ఇక్కడ చాలా అలిగేషన్ ఉంటే పంపించేశారు అమ్మాయిని ఇక్కడ నుంచి పంపించేశారు. అప్పుడు డబ్బులు బాకీ ఉన్నారు, ఏదో 20 లక్షలు 30 లక్షలు ఉంటే, ఏదో మాకు ఇబ్బందులు ఉంటే సెటిల్ చేసినాం. వాళ్ళకి మేము బాకీ ఉన్నాం, మేము మా అందరూ పైన కింద అందరూ బాకీ చిట్లేస్తాను బాకీ ఉన్నాము, సెటిల్ చేసుకున్నాం. ఇబ్బందులు ఉంటే సెటిల్ చేసుకున్నట్టు ప్రామిస్ నోట్ ఇచ్చింది కదా. మా ఇంటి వెనకాలే పక్కనే ఉంది. ల్యాండ్ అంతా ఏం చిట్లేసి కూడా ఈదులు ఆడలు వేసుకుంటారు చిట్లు. ఎదుగోండి ఆ అమ్మాయి రాసిన పత్రం, నాకు కిరణాలకి సంబంధం లేని పత్రం. ఆ అమ్మాయి మీద ఉన్న ఎఫ్ఐఆర్ కేసులు 3 పోలీస్ స్టేషన్లో 3 రాష్ట్రాల్లో, అది కూడా 3 రాష్ట్రాల్లో ఉన్న కేసులు, ఆ అమ్మాయి రాసిన బాండ్లు. వీడియోలు చూపించేప్పుడు మీకు తాజాగా అరగంట ముందు వాళ్ళ కొడుకు మాట్లాడిన వాయిస్ ఉంది. ఇంకా మీకు టైం ఇస్తే ఇంకొక లేటెస్ట్ అప్డేట్ కూడా రేపటి లోపల ఇవ్వచ్చు. ఆ వీడియోలో మీరు చూసారు, బెదిరించి ఉంటుందా? మేము చూపించా కదా, మేము మళ్ళీ పంపిస్తాం మీ అందరికీ. మేము బెదిరిస్తే భయపడే స్టేజ్లో వాళ్ళు ఉంటారా? ఇప్పుడు ఇండోలు ఏం చేస్తాం, బెదిరించా కదా, ఇండోలు ఏం డబ్బులు తీసుకు, ఇండోలు ఏం చేస్తాం, ఈరోజు ఎందుకు రావాలి? చిట్టెట్టు తీసుకొచ్చాడు బయటికి. ఇప్పుడు ఇన్ని రోజులు ఏం చేస్తున్నారు, నేను డబ్బులు ఇవ్వాలి కదా, ఇన్ని రోజులు ఏం చేస్తున్నారు, 2016 నుంచి ఇవ్వాలి కదా, 2020 వరకు ఏం చేస్తున్నారు? చిట్టిరెడ్డికి కాలింది బాగా, చిట్టిరెడ్డికి కాలింది. వైరస్ రెడ్డిని తిట్టినారు, వైరస్ రెడ్డిని తిట్టి అమౌంట్ ఇచ్చిన వీడియో చూపించా కదా మీకు. అమౌంట్ ఇచ్చిన వీడియో అమ్మాయి తెలిసింది కదా, అది కూడా చూడండి. ఆ అమ్మాయికి తెలియకుండా నేను మా వాడి కెమెరామెన్ చెప్పి సీక్రెట్ తీరా, దొంగలరా వీళ్ళు, డకాయిట్రా, ఈ రెడ్డి గారితో మనకి ఎప్పుడైనా డేంజర్ అని చెప్పిన. మన రోజాకి అత్యంత సమేత బంధువు ఈమె. ఇంక ఈ విషయం చెప్పాలి మర్చిపోయాను. మా అవ్వకి అత్యంత సన్నిహిత బంధువు లక్ష్మీరెడ్డి ఆయన పేరు. ఈ వీడియో ఆమెకు తెలియదు, డబ్బులు ఇచ్చి చూసుకోండి. మీరు చూడండి, ఎడనా ఆమె చూస్తాను వీడియో. అమ్మాయి డబ్బులు తీసుకుని డేట్ కూడా ఆంధ్రజ్యోతి పేపర్ ఎందుకు ఉంది అసలు ఇక్కడ? డేట్ కూడా చూపించాలి కాబట్టి పేపర్ పక్కన పెట్టి జిరాక్స్ చేసిన. డబ్బులు 2 సార్లు తీసుకున్నారు, 2 సార్లు సెటిల్మెంట్ చేసుకున్నారు, అన్నీ అయిపోయింది. ఇప్పుడు ఒక చెక్కులు ఏమైనా ఉందంటే కోర్టుకి వేసుకో. మనం ఇప్పుడు అమ్మాయి చెక్కులు ఉంది కదా, కోర్టుకి వేసుకో. బాండ్ కోర్టుకి వేసుకో. ఈ దేశంలో ఎంతోమంది అప్పులు ఉన్నారు, చెక్కులు బాండ్లు అందరూ వీడియోలు ఇస్తారా? నిన్న నైట్ మా అబ్బాయి బాగా ముట్టింది, వైరస్ రెడ్డి ఏదో ఇచ్చినాడు, చిట్టెడ్డి ఎక్కినాడు వైరస్ రెడ్డిని, వైరస్ రెడ్డి ఇచ్చినాడు, మాట్లాడినాడు. దీనికంతా నేను భయపడను కదా, ఏమవుతుంది? ఎలక్షన్ ముందే నన్ను భయపెట్టారు. ఎలక్షన్ ముందు నగీర్లో నాకు కేసు పెట్టినప్పుడు నా ఫోన్లు ఎత్తుకెళ్ళి నా కొడుకు, నా కూతురు, మా ఇంట్లో వాళ్ళ ఫోటోలు మార్పింగ్ చేసి బెదిరించారు నన్ను, నువ్వు వైసీపీలోకి వస్తావు అని. అందరూ తెలిసిన విషయమే, అప్పుడే భయపడలే నేను. ఇప్పుడు ఏం చేస్తారా మీరు మా గవర్నమెంట్లో? అప్పుడే భయపడలా నేను. ఇలా చిల్లర రాజకీయాలు మానేసి లంగా పనులు ఆపండి. ఫస్ట్ ఆడవాళ్ళని పెట్టి రాజకీయం చేయడం. వైఎస్ఆర్సీపీ గారు లంగా గాలం పెడతాను ఇంక నేను. లంగా నాయకులు